అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. సో ఈ 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లో 4th వన్ అండి. 40 రూపీస్ తోటి 10, 20, 30 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 40 అంటే కొంచెం బిగ్ అమౌంట్. సో బిగ్ అమౌంట్ కాబట్టి నేను డేస్ తగ్గించుకున్నాను. నిన్న 30 రూపీస్కి 7 డేస్ చెప్పాను కాబట్టి ఇప్పుడు 40 డేస్కి 5 డేస్ చెప్తున్నా. సో 40 రూపీస్ 5 డేస్ 40, 80, 120, 160, 200 టోటల్ 5 డేస్కి 600 రూపీస్ అయితే మీరు సేవ్ చేయగలరు. సో ఈ విధంగా 600 రూపీస్ అనేది మనకి ఎన్నిసార్లు రిపీట్ అయ్యేది సైకిల్ 100 డేస్లో 5 టైమ్స్ కాబట్టి 20 టైమ్స్ ఈ సైకిల్ అనేది కంటిన్యూగా రిపీట్ అవుతుంది. సో ఆ 20 టైమ్స్కి ఎంత అవుతుందంటే 12,000. సేమ్ మనకి 30 రూపీస్తో చేసినట్టే వచ్చింది. కాకపోతే అక్కడ 7 డేస్ తీసుకున్నాను, ఇక్కడ 5 డేసే తీసుకుంటున్నా. మనం చేసుకోగలము అనుకున్న వాళ్ళు సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. 7 డేస్ వరకు వెళ్ళండి. అంటే 240, 280 ఆ విధంగా మీరు చేశారు అంటే ఇంకా మీకు కొంచెం బిగ్ అమౌంట్ వచ్చింది. యాజ్ యూజువల్గా చేయలేని వాళ్ళు తగ్గించండి, చేయగలిగిన వాళ్ళు పెంచండి. మనం ఏంటి అంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ సేవింగ్స్కి మనం అలవాటు చేసుకోవాలి. దానికోసం ఏదో ఒక సేవింగ్ ఛాలెంజ్. 365 డేస్ అంటే మరీ లాంగ్ అయిపోయింది. అది చేయాలన్నా అమ్మో 1 ఇయర్ చేయాలా అనే ఒకటి వస్తుంది. ఇదైతే 3 మంత్స్లో అయిపోయింది 100 డేస్ కాబట్టి. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మాకు డైలీ ఇన్కమ్ రాదండి, మేము డైలీ వేసుకోలేము. ఇంకా మనం పాత పద్ధతే మంత్లీ తీసి పెట్టుకోండి. 3 మంత్స్కి 12,000 అంటే ఎవ్రీ మంత్ 4,000 రూపీస్ అనేది తీసి పెట్టాలి. బట్ ఒకేసారి 4,000 తీస్తే ఏమయ్యిద్ది అంటే మిగిలిన ఖర్చులను ఎట్లా మేనేజ్ చేయగలము, దీనికే 4,000 తీసాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. అట్లా కాకుండా మనం మన సేవింగ్స్లో దీంట్లో ఇంత మిగిల్చాము, దాన్ని తీసుకొచ్చి ఇందులో వేద్దాం. అట్లా మనం ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేసాము అంటే ఆటోమేటికల్లీ కొన్ని తగ్గించుకుంటాం కాబట్టి దానిలోంచి తీసి ఇట్లా ఈ విధంగా మీరు సేవ్ చేయడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో పిల్లలకి కూడా అలవాటు చేయండి. మనం ఎప్పుడైనా సరే పిల్లలకి కూడా ఏదో ఒక సేవింగ్ ఛాలెంజెస్ అనేవి అలవాటు చేస్తే వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీలో సో వాళ్ళు ఇంత అమౌంట్ అయితే వేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారు, రోజుకి 10 రూపీస్ అట్లా ఒక 10 డేస్, లేదు నెక్స్ట్ 10 డేస్ ఏమో 20 వేయమని చెప్పండి. పెద్ద అమౌంట్స్ వాళ్ళు వేయలేరు కాబట్టి మనతో పాటు మన పిల్లలకు కూడా అలవాటు చేసాము అంటే ఏదో ఒక సేవింగ్ ఛాలెంజ్ ఇవ్వండి పిల్లలకి. అప్పుడు వాళ్ళు కూడా అదే అలవాట్లో వస్తారు. ఫ్యూచర్లో మనీకి ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. ప్లస్ ఈ సేవింగ్స్ అన్నీ ఎందుకు చేస్తున్నామంటే సడన్గా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒకళ్ళని అడగకుండా మన చేతిలో ఒక 4 రూపాయలు ఉంటే అదే మనకి ధైర్యంగా ఉండిద్ది. ఒకళ్ళని అడగాల్సిన అవసరము రాదు. ఇంకా చెప్పాలంటే మనం అప్పటికప్పుడు ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా చాలా కాన్ఫిడెంట్గా మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనమే కొనుక్కోవచ్చు, ఇంట్లో హస్బెండ్ని కూడా అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది మనకి బిల్డప్ అవుతుంది. పిల్లలు ఏదైనా అడిగినా మనము ఇస్తాము. సో ఈ విధంగా ఏదో ఒక రకంగా మనం పొదుపులోకి అయితే వెళ్తాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మంచి వీడియోస్ ఉంటాయి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.